ఎవరైనా సరే ముందుగా చేయవలసింది బిజినెస్ కోసం కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కరికి జెడ్ బజార్ చాలా ఇంపార్టెంట్. జెడ్ బజార్ యాప్ ప్రతి ఒక్కరూ ముందుగా జెడ్ బజార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత జెడ్ పేలోకి వెళ్ళండి. ఇక్కడ జెడ్ బజార్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మీకు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. జెడ్ బజార్ పైన క్లిక్ చేస్తున్నాను. ఆ యాప్ ఎప్పుడైతే మీకు ఒక లింక్ వస్తుందో ఆ లింక్ పైన క్లిక్ చేయడంతో ఈ రకంగా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈమెయిల్ అన్న దగ్గర మీరు మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఫోన్ నెంబరు, టీపిన్. ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ అంటే మీ పాన్ కార్డు ఆధార్ ప్రకారం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఎంటర్ చేయండి. ఎందుకంటే కేవైసీ మస్ట్ అండ్ షుడ్. ఇక్కడ లీగల్ యాప్ అండి ఇది, కాబట్టి కేవైసీ మస్ట్ అండ్ షుడ్ కావాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ మీకు వర్కింగ్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ టీపిన్ అంటే ట్రాన్సాక్షన్ పిన్ అనమాట. అంటే ఏటీఎం పిన్ లాగా ఒక 4 అంకెలు ఏదో ఒకటి మీరు సెట్ చేసుకోండి సీక్రెట్గా. అది మీ డైరీలో నోట్ చేసి పెట్టుకోండి గుర్తుగా ఉండేలాగా. ఎందుకంటే ఇది రెగ్యులర్గా యూజ్ అయ్యేటటువంటి పిన్ అనమాట. రెగ్యులర్గా మీకు అవసరపడుతుంది కాబట్టి ఆ పిన్ని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్ అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కటి చదవండి. మస్ట్ కంటైన్ 1 స్పెషల్ క్యారెక్టర్ అండ్ 1 అప్పర్ కేస్ ఆల్ఫాబెట్ అండ్ 1 నెంబర్ అండ్ 1 పాస్వర్డ్ మస్ట్ బి అట్లీస్ట్ 6 క్యారెక్టర్ లాంగ్. అంటే కనీసం 6 అక్షరాలన్నా ఉండాలి. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, మిగిలిన స్మాల్ పెట్టుకోవాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోవాలి, అదేవిధంగా అంకెలేని పెట్టుకోండి. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర ఇక్కడ ఈ పైన ఏదైతే ఇచ్చారో ఈ కన్ఫర్మ్ పాస్వర్డ్లు కూడా సేమ్ ఇవ్వాలి. స్పాన్సర్ ఐడి మీరు ఎవరైతే మీకు లింక్ పంపారో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా స్పాన్సర్ ఐడి వస్తుంది. ఒకసారి క్లిక్ చేసి చూపిస్తున్నాను. మెయిల్ ఐడి అన్న దగ్గర ఏదైతే మెయిల్ ఐడి మీ మొబైల్లో సింక్ అయి ఉన్నాయో మీకు వర్కింగ్ అయ్యేటటువంటి మెయిల్ ఐడి ఎంటర్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ నేమ్ పైన క్లిక్ చేసిన తర్వాత చాలామందికి కీబోర్డు ప్రాబ్లం వస్తుంది. చూడండి, ఇక్కడ చాలామంది ఇంగ్లీష్ టు తెలుగు అనే తెలుగు టైపింగ్ వచ్చేలాగా కీబోర్డు ఉంటుంది. అది ఉంచుకున్నారనుకోండి, అది అలాగే ఉంచి టైప్ చేస్తే నేమ్ తీసుకోదనమాట. చూడండి, కట్ అయిపోతూ ఉంటుంది. అందుకని దీన్ని క్లిక్ చేసుకొని ఇంగ్లీష్ కీబోర్డ్లోకి మార్చుకోండి. ఇప్పుడు నేమ్ ఎంటర్ చేసుకోండి. ఈ రకంగా నేమ్ ఎంటర్ అయిపోతుంది. తర్వాత ఫోన్ నెంబర్, ఎంటర్ చేసి టీపిన్ దగ్గర నేను చెప్పాను కదండి, ఏదో ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయండి. 4 అంకెల పిన్ ఉండాలి. ట్రాన్సాక్షన్ అనమాట. ఇప్పుడు ఫోన్పేలో మనం మనీ పంపించాలంటే 4 అంకెలు గుర్తుపెట్టుకుంటాం కదా, సేమ్ అలాగే ఒక 4 డిజిట్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ దగ్గర ఒక క్యాపిటల్ లెటర్ ఉండి ఒక స్మాల్ లెటర్ అని చెప్పాం కదా, ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను ఒక పేరు తీసుకుంటున్నాను ఇండియా అని. ఇండియాలో ఐ క్యాపిటల్ లెటర్ పెట్టాను, మిగిలినటువంటి స్మాల్ లెటర్స్ పెట్టి @ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇచ్చాను, 1947 అని పెట్టుకుంటున్నా. సేమ్ ఇక్కడ కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా అదే ఇవ్వండి. అంటే మీరు ఏదైతే పెట్టుకుంటున్నారో ఆ పాస్వర్డ్ మీరు అక్కడ కూడా ఇచ్చేసేయండి. ఎప్పుడైతే సేమ్ పెట్టుకుంటారో కరెక్ట్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇక్కడ చూసుకోండి, కరెక్ట్ పాస్వర్డ్ ఈ రకంగా వస్తుంది. లేదు అంటే ఏదో తప్పు చేసి ఆ రెండింటికి తేడా చూపించాను అనమాట. ఇక్కడ స్పాన్సర్ ఐడి దగ్గర ఆల్రెడీ మీకు ఎవరైతే పంపించారో లింకు వాళ్ళ యొక్క ఐడి ఓపెన్ అవుతుందని చెప్పాను కదా, ఈ రకంగా పేరు వస్తుంది. ఎప్పుడైతే పేరు వస్తుందో చూసుకోండి, చెక్ చేసుకోండి వాళ్ళైనా మీకు స్పాన్సర్ ఇచ్చింది కాదనేది. తర్వాత బై క్రియేటింగ్ అన్ అకౌంట్, ఈ టర్మ్స్ అండ్ కండిషన్ మీద టిక్ మార్క్ పెట్టేయండి. క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. అంతేనండి, సేమ్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వడం కోసం మీ ఐడి నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ ఈ రకంగా మీ ఐడి నెంబరు పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ వెంటనే లాగిన్ పైన క్లిక్ చేయండి. మీ మొబైల్లో ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయడంతో ఐడి అనేది లాగిన్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ఇమీడియట్గా లాగిన్ చేశారో మీరు చేయవలసినటువంటి ఇమ్మీడియట్ పని ఏంటంటే పైన ఇక్కడ 3 లైన్స్ కనపడుతున్నాయి కదా, 3 లైన్స్. ఆ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని వస్తుంది. ఈ అప్డేట్ ప్రొఫైల్ ఫిల్ చేసుకోండి. చూడండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ జెండర్, నామినీ పేరు, నామినీ అంటే మీ యొక్క నామినీ ఎంటర్ చేయండి. క్లిక్ హియర్ టు వ్యూ అడ్రస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి యాడ్ న్యూ అడ్రస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మొత్తం ఇక్కడ
నేము, ఫోన్ నెంబరు, పిన్ కోడ్, స్టేట్. పిన్ కోడ్ ఎంటర్ చేయడంతో ఆటోమేటిక్గా స్టేట్ వస్తుంది. తర్వాత అడ్రస్ దగ్గర మీ యొక్క ఇంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని కరెక్ట్గా ఫిల్ చేయండి. మీ ఇంటి అడ్రస్ని డోర్ నెంబర్తో సహా స్ట్రీటు మొత్తం అంతా కూడా. తర్వాత లొకాలిటీ, టౌను, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. హోమ్ అడ్రస్ అయితే హోమ్, ఆఫీస్ అయితే అడ్రస్ అయితే ఆఫీసు, అదర్స్ అయితే అదర్స్. హోమ్ అనేది అలా పెట్టుకోండి. తర్వాత మేక్ దిస్ మై డిఫాల్ట్ అడ్రస్ అని సేవ్ చేసుకోండి. ఎప్పుడైతే అడ్రస్ ఫిల్ చేశారో, అప్డేట్ ప్రొఫైల్ చేసుకున్నారో, ఆ తర్వాత మీరు బ్యాంక్ కేవైసీ కూడా ఫిల్ చేసేయండి. చూసుకోండి, బ్యాంక్ కేవైసీ మీద ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో అప్పుడు ఇక్కడ ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. చూడండి, ఈ బాక్స్ చదవండి ఫస్ట్. ఏ ఛార్జ్ ₹3 అంటే మీ పాన్ కార్డ్ ఏదైతే పాన్ నెంబర్ ఎంటర్ చేస్తారో అది ఏఐ టెక్నాలజీ తోటి వెరిఫై అయిపోతుందండి. ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం మ్యాండేటరీ అనమాట. ఇక్కడ ₹3 అనేది ఛార్జ్ చేయబడుతుంది పాన్ వెరిఫికేషన్ కోసం. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడం కోసం ₹4. అంటే టోటల్గా ₹7 మీ ఫండ్ వ్యాలెట్లో ఉండాలన్నమాట. ఫండ్ వ్యాలెట్లో ఉంటే మాత్రమే కేవైసీ అనేది ఫుల్ అవుతుంది. తర్వాత టిక్ మార్క్ పెట్టుకోండి, ఓకే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ పాన్ నెంబరు, ఆధార్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేము, అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇచ్చి సేవ్. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, 1కి 2 సార్లు చెక్ చేసుకోండి కేవైసీ. ఎందుకంటే మీరు విత్డ్రాల్ పెట్టుకుంటే బ్యాంక్ అకౌంట్కి వెళ్ళాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ రాంగ్ ఇస్తే మీ విత్డ్రాల్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే సేవ్ అని క్లిక్ చేయండి. ఈ బ్యాంక్ కేవైసీ ముందుగా మీకు ఆల్రెడీ కేవైసీ క్రియేట్ చేసుకోవాలి అంటే కావాల్సిందేంటి? ఫండ్ ఉండాలి. ఫండ్ ఉండాలి కాబట్టి ఇక్కడ యాడ్ ఫండ్ అనే ఆప్షన్ ఉంది కదా, అప్డేట్ ప్రొఫైల్ ఇచ్చాకే ఇది చేయాలి. యాడ్ ఫండ్ పైన క్లిక్ చేయండి. యాడ్ ఫండ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ ₹1199 అనుకోండి, ₹1220 యాడ్ చేసుకోండి. ఉంటుంది కదా ఫండ్, ఎక్కడికి పోదు. లేదా కరెక్ట్గా ₹1210 ఎంటర్ చేశారు అనుకోండి సపోజ్. ఇక్కడ ఏదైతే ఆప్షన్ కనపడుతుందో యారో మార్క్, ఈ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చినటువంటి ఇంపార్టెంట్ నోటీస్ అన్నది మొత్తం క్లియర్గా చదువుకోండి. ఆ అగ్రీ పైన క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో పే విత్ గెట్ ఈపే అని, ఈ పే విత్ గెట్ ఈపే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పే అని క్లిక్ చేస్తే పేమెంట్ గేట్వేలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ రకంగా ఆప్షన్ వచ్చిందో ఇక్కడ పే యూజింగ్ పేమెంట్ గేట్వే అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ గేట్వేలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చేయవలసింది చాలా ఈజీ అండి. స్కాన్ క్యూఆర్ ఏదైతే ఉందో ఈ స్కాన్ క్యూఆర్ ఆప్షన్నే యూజ్ చేయండి, ఇక వేరే ఆప్షన్ యూజ్ చేయకండి. స్కాన్ క్యూఆర్ మీద క్లిక్ చేయండి. ₹1213.54 పడుతుంది. ఇక్కడ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. షో క్యూఆర్ పైన క్లిక్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకొని ఇక్కడ ఏదైతే పేమెంట్ గేట్వే ఉందో ఇక్కడ నుంచే మినిమైజ్ చేసుకొని మీరు ఫోన్పేలోకి కానీ గూగుల్ పేలోకి కానీ వెళ్ళి పేమెంట్ చేయండి. పేమెంట్ చేసి ఎప్పుడైతే పేమెంట్ కంప్లీట్ అవుతుందో అప్పుడు మరలా మినిమైజ్ చేసుకొని ఇక్కడికే వచ్చేసేయండి. ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో అక్కడ ఇంటూ మార్క్ పడిపోతుంది, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసరికి ఇక్కడ ఫండ్ వ్యాలెట్ ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఫండ్ వ్యాలెట్లో ఫండ్ యాడ్ అయిపోతుంది. నేను ఫండ్ యాడ్ చేయలేదు, నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఎగ్జాంపుల్గా ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా చూడండి. యాడ్ ఫండ్ అయిపోయింది. ఈ బోనస్